ఆదికాండం 11వ అధ్యాయం. భూమి అన్నంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాత్రిళ్ళు ప్రతిగా ఇటుకలను అడుసుకును, ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారుల కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అన్నంతట వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షేలాహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. ఏబెరు పెలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయూను కనెను. పెలేగు రయూను కనిన తరువాత 290 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయి 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయి సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రాహామును నాహోరును హారాను కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రాహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రాహామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాహాము భార్య పేరు శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రాహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడుగా అబ్రాహాము భార్య అయిన శారయి అను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను.